శ్రీమద్భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపము గలవాడై ఉన్నాడని గీతోపదేశము చేసినారు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస్య ఏవ స శుభం. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా వివరించినారు. ఈ జీవుడు శ్రద్ధయే స్వభావముగా కలవాడై ఉన్నాడు. సమస్త జీవులకును వారి వారి అంతఃకరణముననుసరించి శ్రద్ధ కలుగుచున్నది, అనగా వారి గుణము సంస్కారము. మనస్సే మనుజుడు, మనుజుడు మనస్సే. కావున మనస్సును శుద్ధముగా నున్నచో మనుజుడును శుద్ధ స్వరూపుడే అగుచున్నాడు. ప్రతి వారికిని వాని వాని జన్మాంతర సంస్కారములతో కూడిన అంతఃకరణమెట్లుండునో అట్టి శ్రద్ధ, అట్టి సంస్కారము, అట్టి గుణము వానికి కలుగుచున్నది. ఎవడు ఏ శ్రద్ధ ఏ గుణము కలిగి ఉండునో అతడు తద్రూపుడే అయి ఉండును. ఇది యథార్థ స్వరూపము. సాత్విక శ్రద్ధనవలంబించి క్రమముగా దాన్ని అధిరోహించి విశుద్ధ సత్వ స్థితిని చేరుకొనవలయును. ఈ విధముగా శుద్ధమనర్చుకొని తన అంతఃకరణమును సాత్విక శ్రద్ధామయుడై ఇందులాగున ప్రయత్నించి సాధనాభ్యాసముచే క్రమముగా నిర్గుణాత్మ రూపుడై ప్రకాశించుటకు ప్రయత్నించవలెనని వివరించినారు. శుభం. శ్రీమద్భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపము గలవాడై ఉన్నాడని గీతోపదేశము చేసినారు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస్య ఏవ స శుభం.